బాహుబలి బడ్జెట్ అన్నటువంటి వార్త ఒకటి హైలైట్ చేశారు. ఇందులో 3,22,359 కోట్లతో రాష్ట్ర పద్దు ఏపీ చరిత్రలో ఇదే అత్యధికం. ఈనాడు హైలైట్ చేసింది. విధ్వంసం నుంచి పునర్నిర్మాణం లక్ష్యం, సంక్షేమం, అభివృద్ధి సమతూకం, ఎన్నికల హామీల అమలుకు పెద్దపీట, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించి ఆర్థికంగా పరిపుష్టం చేయాలన్న మన ఘనమైన లక్ష్యాల సాధనకు పటిష్టమైన పునాదులు వేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడుతూ గత వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లలో విధ్వంసం చేసిన వ్యవస్థలన్నీ గాడిలో పెడుతూ 2025-26 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక పద్దును ప్రభుత్వం ఆవిష్కరించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను 3,22,359 కోట్ల ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి. 48,341 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ని ఆ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. సంక్షేమానికి, అభివృద్ధికి హామీల అమలుకు సంప్రదాయాన్ని ఇస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు బడ్జెట్లో విస్తృత కసరత్తు చేశారు. వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక విధానాల వల్ల ఏర్పడిన సవాళ్లు, ఇబ్బందులు అడుగడుగున అడ్డు తగులుతున్న వాటిని అధిగమిస్తూ రాష్ట్ర పునర్నిర్మాణానికి బాటలు వేశారు. అసాధారణ రీతిలో 40,635 కోట్ల మూలధన వ్యయాన్ని ప్రతిపాదించారు. సంక్షేమానికి, అభివృద్ధికి హామీల అమలు సమతూకంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 సాకారం దిశగా అడుగులు వేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాలకి సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. సంపద సృష్టించడం, ఆ ఫలాన్ని పేదలకు అందించడం ద్వారా వారి ఆర్థిక పరిపుష్టికి బాటలు వేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఏటా నెలకడగా 15% పైగా జీఎస్డీపీ వృద్ధి సాధించడం ద్వారా 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ చేర్చాలని బృహత్ లక్ష్యంతో స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రాన్ని ప్రభుత్వం రూపొందించి దాన్ని చేరుకునేందుకు 10 మార్గదర్శక సూత్రాలు రూపొందించి వాటి సాధనకి ఈ బడ్జెట్లో అనేక ప్రతిపాదనలు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే విచిత్రం ఏంటంటే మొత్తం వీళ్ళే డిసైడ్ చేసేస్తారు. ఇది అద్భుతంగా ఉందన్నట్టుంది. సరే, ఇదివరకు అధ్వానంగా ఉందని వీళ్ళే చేస్తారు. ఇందులో సమతూకం పాటించేశారు. దీంట్లో సంక్షేమానికి సంబంధించి ఆల్రెడీ జరిగిపోతున్నాయి అయ్యి అన్నటువంటిది. సూపర్ 6లో 3 హామీలు పక్కకి వెళ్ళిపోయినాయి. ఫస్ట్ ఏడాది ఒకే ఒక్క హామీ, రెండో ఏడాదికి కేవలం 2 హామీలు, ఇంకా 3. ఇవన్నీ అధికారంలోకి రాగానే ఇస్తామన్నవన్నీ పక్కకి వెళ్ళిపోతే దాన్ని సంక్షేమం ఇచ్చేస్తున్నారు అన్నటువంటి కోణం. రెండోది వచ్చేటప్పటికి ఎప్పుడో 2047 నాటికి ఆ రోజుకి ఎట్టాగూ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అప్పుడు అభివృద్ధి చెందితే ఇప్పుడు మేము సర్టిఫికెట్ ఇస్తున్నాం అప్పటిదానికి. ఇప్పుడు 2020లో బాగుపడితే తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అది మా వాళ్ళ వల్లనే అని ఎట్లయితే చెప్తారో అట్లా వాస్తవంగా ఆ తర్వాత ఆ పత్రం తర్వాత అసలు ప్రభుత్వం ఎక్కడుంది తెలంగాణలో? తెలుగుదేశం పార్టీ 2004 తర్వాతన ఎక్కడుంది అసలు తెలుగుదేశం పార్టీ? అక్కడ మరి సక్సెస్ అయింది కదా. అవన్నీ కూడా ఖాతాలో వేయాలి. అట్లాంటి ఒక విచిత్రమైన, అంటే వార్తలు వార్త వాస్తవం ఏంటో కాదు, వార్తని నువ్వెలా ఆలోచించాలి, మేము ఇలా డిసైడ్ చేసాం కాబట్టి వీళ్ళైతే కరెక్ట్, వీళ్ళందరూ దుర్మార్గులు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి టాక్టికల్తో నడిచే వార్తావాహినికి సంబంధించినటువంటి అంశం. అయితే ఒప్పందం కుదుర్చుకో